హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలని కోరుకుంటూ నేను మీ దేవిని. రోజు ఏం టిఫిన్ అని మనకు తలకాయ నొప్పి వచ్చేస్తుందండి. ఈ విధంగా మనకు రోజు కూడా పులుసు ఏం చేయాలా, టిఫిన్ ఏం చేయాలా, ఇదొక్కటే అన్నమాట. మనకు సస్పెన్స్గా ఇదైపోతుంది, తలనొప్పి వచ్చేస్తుంది ఏం చేసుకోవాలా అన్నట్టు. అందులో పిల్లలకు మనం అరిచైనా చెప్పి మనం ఏదో ఒకటి పెట్టేస్తాము. మా వారికి అయితే అస్సలు ఇంకా రోజు ఏంది సెల్ వీడియోలో చూసుకుంటూ ఉంటావా, వెరైటీగా ఏం చేసి పెట్టవా, ఎట్లా ఏమైనా అరుస్తూనే ఉంటారనమాట. ఇట్లా ఏదైనా నేను సెల్ ఎప్పుడైనా ఎత్తుకుంటే ఇంకా తిడుతూ ఉంటారు. సరే ఇంకా ఇట్లా కాదులే అని చెప్పి ఈరోజు అయితే టిఫిన్ అయితే ఓట్స్ అతుక్కోకుండా చెయ్యని అన్నారు. సరే ఎలా చేయాలబ్బా అనుకుంటా నేను ఒక వీడియో అయితే చూశానండి. అది మీకు కూడా ఉపయోగపడుతుందేమో అనేసి అని పెడుతున్నాను. ఇంకా ఫస్ట్ అయితే ఓట్స్ అతుక్కోకుండా ఏ విధంగా చేసుకోవాలి మనము అనేదైతే మీకు చూస్తారు కదా అనేసి పెడుతున్నానండి. ఈ వీడియో మాకు తెలుసులే అనుకుంటారేమో, తెలియని వాళ్ళు మాత్రం చూడండి, తెలిసిన వాళ్ళైతే స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడైతే ఒక కప్పు రవ్వ తీసుకున్నాను, ఒక 2 కప్పులు ఓట్స్ తీసుకున్నానండి. ఒక ప్లేట్లో పెట్టుకున్నాను. దానికోసం అయితే పోపు వేసుకోవాలి కాబట్టి మనమైతే శనగగింజలు నేను అట్లా వేసుకుంటేనే ఆయన తింటారండి. ఉప్మాలో కానీ దేంట్లో కూడా సరే, అంటే ఉప్మా ఐటమ్ అంటే రవ్వ కానీ సేమియా కానీ ఇలాంటివి ఏదైనా చేస్తే కూడా శనగగింజలు వేయాలన్నమాట. అందుకు నేను అట్లయితే గుమ్మం తినేస్తారు. లేకపోతే ఈ ఉప్మా ఏం చేసావు అని మనం తప్పించుకోవాలంటే, తప్పించుకోవాలంటే ఇలాంటివి ఏదో ట్రిక్ చేసుకోవాలన్నమాట. నేనైతే అలాగే చేసుకుంటా. అందుకే ఈ పల్లీలు మాత్రం వేస్తానండి. ఒక పిడికెడు వేసాను. పచ్చనిపప్పు, దబ్బుద్దిపప్పు, జీలకర్ర, నూనె వేసుకున్న తర్వాత నూనె బాగా కాగిన తర్వాత ఇవన్నీ వేసుకోవాలండి ఒక బాండల్లో. తర్వాత అయితే ఫస్ట్ అయితే రవ్వ అవన్నీ వేయించుకున్నానండి. కొంచెం ఆయిల్ వేసి రవ్వ, ఓట్స్ ఇవి కూడా వేసి బాగా వేయించుకున్నాను అనమాట. వేయించుకొని పక్కన పెట్టుకున్నాను. ఒక ఎర్రగడ్డ, 2-3 పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు, ఎండుమిర్చి అయినా వేసుకోవచ్చు. ఆ విధంగా అయితే కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత అయితే ఇదంతా తీసుకున్న తర్వాత దాంట్లోనే మనము ఈ రవ్వ అవన్నీ వేయించి పెట్టుకున్నాను కదా, అవన్నీ కూడా ఎర్రగడ్డ ఇవన్నీ అయిన తర్వాత ఈ రవ్వ వేయించి పెట్టుకున్నాం కదా, ఈ ఓట్స్ అంతా కూడా ఆ ఓట్స్ని అంతా కూడా వేసి దాంట్లోనే బాగా కలిపేసుకున్నానండి. బాగా వేయించుకున్నాను. ఒకసారి మళ్ళీ ఆయిల్ కొంచెం వేసి, దీనికి కొంచెం ఆయిలే పడుతుందండి. కొంచెం అంటే మనం వేసేదానికన్నా కొంచెం వేసుకుంటే మనకు అతుక్కోకుండానే ఉంటుంది, కొంచెం టేస్ట్ ఉంటుంది. కాకపోతే ఇది కొంచెం బంకనే లేండి అటు ఓట్స్ మాత్రం, అందుకోసమే చెప్తున్నా కొంచెం నూనె అట్ట వేస్తేనే మంచిదనేసి. ఇంకైతే బాగా అంత వేయించుకునేసి దాంట్లోనే అన్నీ వేసేసుకున్న తర్వాత ఉప్పు తగినంత వేసుకున్నాను. తర్వాత అయితే దానికి తగినట్టు, ఇప్పుడు 1 గ్లాసు రవ్వకి 2 గ్లాసుల ఓట్స్ వేసుకున్నాను కాబట్టి నేను దానికి 1.5 గ్లాసు నీళ్ళే పోస్తాను. ప్లాస్టిక్ గ్లాస్ నాకు కొలతండి. నాకు ఇంకా రాగి గ్లాస్ ఒకటి ఉంది, 1/4 లీటర్ పడుతుంది అనమాట. దాంట్లో 1.5 గ్లాసే నీళ్ళు పోసుకున్నాను. ఎక్కువ పోసుకున్నాం అనుకో ఇంకా అనుగానికి అయిపోయి బంక అయిపోతుంది అనేసి అని. ఈ ఓట్స్ తినేదాని వల్ల హెల్త్ కూడా మంచిది కదా, సన్నగా కూడా అవుతాము, స్లిమ్గా బాగుంటాం కదా. అందుకోసమని ఏదో మనం తెల్లారితో టిఫిన్ ఇట్లా అప్పుడప్పుడు ఇలా తింటూ ఉంటే నచ్చని వాళ్ళు ఇలా విధంగా అతుక్కోకుండా చేసుకుంటే తింటారు కదా అన్నట్టు చెప్తున్నాను అనమాట. ఇంకా డీమార్ట్లో ఆఫర్లో ఉంటే 160 రూపీస్ అనమాట, 1 కేజీ పడింది, తెచ్చుకున్నాను అది. తర్వాత అయితే ఈ విధంగా వేయించుకున్న తర్వాత నీళ్ళు అయితే పోసుకున్నానండి. దాంట్లోకి 1.5 గ్లాసు వేసుకునేసాను. బాగా కలిపేసుకునేసి మూత అయితే పెట్టేశాను అనమాట. బాగా అయితే కొంచెంసేపు మూతెత్తి బాగా కలిపెట్టేసాను అనమాట గరిటతో. బాగా కలిపెట్టేసుకున్న తర్వాత మనము కొంచెం మూత పెట్టేసి తీసేసి చుట్టుపక్కల కూడా నూనె పోయాలండి. ఉప్మా చుట్టూ కూడా కొంచెం 2 సార్లు అట్లా మూత తీసి వేసేసినాం అనుకోండి, అతుక్కోకుండా బాగుంటుందండి. ఈ విధంగా అయితే మనకు రెడీ అయిపోతుందండి. రెడీ అయిపోతుంది అతుక్కోకుండా. మనము అప్పుడప్పుడు చేసేటప్పుడు ఉప్మా కానీ, అంటే తెల్ల రవ్వ కానీ, బెన్సి రవ్వ కానీ, సేమియా కానీ, ఓట్స్ కానీ ప్రతి ఒక్కటి నూనె పెనంలో వేసుకొని కొద్దిగా బాగా వేయించుకున్న తర్వాతే ఉప్మా చేయాలండి. లేదనుకో మనం అలానే చేసేసుకున్నాం అనుకోండి, బంకగా అతుక్కుంటుందండి. అస్సలు ఏమాత్రం బాగుండదు. నేను పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు అడావిడిగా ఏం చేశానంటే గబగబాని వేయించకుండా చేసేసాను. అది ఏమైంది, సరిగా ఉడక్క పిల్లలు తినక నచ్చక అసలే అది నచ్చదు. ఇంకా నేను ఆ విధంగా చేస్తే ఇంక అట్లా నచ్చకనే పోయిందనమాట. వాళ్ళకి ఉప్మా నాకు చెయ్యొద్దని చెప్పేశారు. అప్పటి నుంచి నేనేం చేస్తున్నానంటే ప్రతి ఒక్కసారి వేయించుతాను. ప్రతి ఒక్కటి నూనె వేసుకొని సేమియా కానీ, బెన్సి రవ్వ కానీ, తెల్ల రవ్వ కానీ ప్రతి ఒక్కటి వేయించుకుంటాను అనమాట. ఈ విధంగానే చేస్తాను నేను ఉప్మా కానీ. మీరు కూడా అలాగే ట్రై చేయండి. ఎప్పుడు కూడా పొరపాటున కూడా అలాగే చెయ్యకండి, అతుక్కుపోతుంది ఏ మాత్రమైనా.
ఈ విధంగా అయితే ఉప్మాని ఓట్స్ ఉప్మాని 2-3 సార్లు తీసి అలా విధంగా కలబెట్టానండి. బాగా పొడి పొడిగా వచ్చేసిందండి. బాగా పిల్లలు కూడా ఇష్టంగా తిన్నారనమాట. మా వారికి టైం అయిపోతుందని చెప్పి ఇంకైతే ఈ విధంగా చేశానండి. ఫస్ట్ టైము చూడండి ఎలా ఉందని, అంటే చాలా బాగానే ఉందిలే అని చెప్పక గొమ్మన తింటే నేను బాగుందని అనుకోవాలన్నమాట. మా వారు గొమ్మన తింటే ఏదైనా తేడాగా మాట్లాడితే ఇంకా అదేదో అయ్యిందిలే అనుకుంటాను అనమాట. అట్లా ఉంటుంది మా ఆయన, ఏది చెప్పడు. ఈ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్ అండి.